వేసుకోండి, సబ్స్క్రైబ్ కొట్టండి, గంట చెయ్యండి, లైక్ చెయ్యండి. కోట్ ఏంటి, టీ షర్ట్ ఏంటి, ప్యాంట్ ఏంటి, టై ఏంటి, బట్టలతో చంపే కూడా తెలుసు నువ్వు. నమస్తే మేడం. నాకు తెలుసు. ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. ఇప్పుడు చుట్టాలు అయిపోయారేంట్రా? అది కాదు. కరెక్ట్ గా చెప్పావయ్యా, సూపర్. నువ్వు అన్నట్టు తమ్ముడే ప్యాకాట్. నేను ప్రేక్షకుణ్ణి. మీలో మీరు కొట్టుకుని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. రే ప్లీజ్ రా, రే నమ్మరా రే, ప్లీజ్ రా రే. ఓకే ఓకే, ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సిటీలో ఉన్న గుండాలు, రౌడీలు మొత్తం స్క్రాప్. ఇక్కడ కళ్ళజోడ పెట్టుకో. ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? బాధ చూసుకుందాం. రామచంద్ర వీడు ఓరాక్షన్. ఎందుకు? ఓకే, అర్థమైంది. కూర్చోనానా? అలాగే. ఇక్కడ ఇంతమంది ఉండగా మీరు నన్నే ఎందుకు అడిగారు తెలుసుకోవచ్చా? మీరు ప్యూన్ కదా? ఏంటే ఈ మాత్రం దానికి నన్ను సలహా అడగడం ఎందుకో? చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలంటే. రకరకాలుగా ఉంది మాస్టర్, దరిద్రంగా ఉంది. ఈ బర్రె గొంతు మళ్ళీ సారీ కరెక్టే, మర్చిపోయాను. అందరికి ఉంది, నీకు లేదా? నువ్వంత ప్రేమగా మాట్లాడినప్పుడు అనుకున్నానే గీసొంటి ఫిట్టింగ్ ఏదో పెడతావా. అడుగు చూసి నా లైఫ్ లో ఎన్నో చేతులు చూశాను కానీ ఈ టైప్ చేసి చూడలేదు. అదృష్టం వచ్చి సెకండ్ ఇచ్చే లోపల దరిద్రం వచ్చి మీకు లిప్ కిస్ పెట్టేసి వెళ్ళిపోయింది సార్. ఈ ప్రేమ కన్నా దరిద్రమైంది ఇంకోటి ఉండదు స్వీటీ. ఇప్పుడు యూటర్న్ తీసుకోమంటే నా ప్రేమ కుక్కట్పల్లి ఫ్లైఓవర్ లాంటిది, అక్కడ యూటర్న్ లేదు. క్లాప్స్ బా. రొంబ కష్టం బ్రో, రొంబ కష్టం బ్రో. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు చెప్పేది ఏమిటండి మీరు మాట్లాడేది? ఆలోచన ఇంత భావదారిద్ర్యం. ఎవడు కూడా యాక్టింగ్ ఎరగదీసేస్తున్నాడు. ప్రైజ్ మనీ సెటిల్ దాకా వచ్చిన డబ్బు. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఉన్నవే 3 ఏకలు, ఇంకా ఎక్కువ టెన్షన్ ఎక్కువైపోతే 3 ఏకలు పడిపోయాయి అనుకో. మన ఆలోచన ఇంత భావదారిద్ర్యం. సారీ, ప్లీజ్, ఐఎమ్ వెరీ సారీ. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. రే రే రే, చాలా పాపం రా రే. చెప్తున్నా వచ్చాడు. చాలా అచ్చా, వాళ్ళకి లేని ఐడియాలు నువ్విస్తావేంట్రా? అసలే బుసలు కూడా. నాకు సిగ్గేస్తుంది బాబు. సిగ్గా ఓసే నీ సిగ్గు పిల్లి మొగ్గలయ్యా. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. లేసి నా మొహం నేనే చూసుకున్నట్టు. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.